ఆ పరమశివునికి ఇష్టమైన రోజు సమీపిస్తోంది. పాల్గొన మాసంలోని త్రయోదశి తిథినాడు జరిగే మహాశివరాత్రి కోసం భక్తులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజున ఆ పరమేశ్వరుడికి వివిధ పూజలు చేసి ప్రసన్నం చేసుకునేందుకు భక్తులందరూ కూడా ఆసక్తిగా ఎంతో భక్తిభావంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మహాశివరాత్రి కోసం దేశంలోని ప్రముఖ శివాలయాలకు భక్తులు ఎంతో విరివిగా తరలివచ్చి ఆ మహేశ్వరుణ్ణి దర్శించుకుని తరిస్తూ ఉంటారు. ఈ మహాశివరాత్రి రోజున ఆ పరమశివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నట్టు పురాణాలు కూడా చెబుతున్నాయి. శివపార్వతుల వివాహం జరిగిన సందర్భంగా ఆ మహాశివరాత్రి నాడు శివపార్వతులిద్దరూ జ్యోతిర్లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఇదే రోజున చాలామంది శివభక్తులు తమ ఇంట్లోని పూజా మందిరాల్లో రుద్రాక్షలను పూజించాలి. శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి నాడు రుద్రాక్షల పూజ చేయడం ద్వారా అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. దీనితో పాటు ఆ శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలతో పూజ చేస్తే ఆ పరమశివుని అనుగ్రహం పొందవచ్చని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. భక్తుల ఆర్థిక ఇబ్బందులు తొలగడంతో సహా అన్ని రంగాల్లో కలిసొస్తుందని కూడా మన శాస్త్రం చెబుతోంది. ఆ శివుణ్ణి భర్తగా పొందేందుకు పార్వతీమాత తపస్సు చేసినట్టు శాస్త్రాలలో పేర్కొన్నారు. దీనితో పాటు ఉపవాసం ఉండి ఆ శివుణ్ణి పార్వతీదేవి ప్రసన్నం చేసుకుందని నానుడి. ఒకసారి శివుడు బిల్వ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ శివుని పూజ కోసం తన సామాగ్రిని తీసుకురావడం మర్చిపోయిన పార్వతి ఆ సమయంలో ఆ పరమశివుడు కూర్చున్న చెట్టుకు సంబంధించిన ఆకులతో పూజించింది. అప్పుడు ఆ పత్రాలతో అంతటి మహాశివుణ్ణి పూజించిన తర్వాత పార్వతీదేవి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నట్టు కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఆ బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించడం ఆనవాయితీగా వస్తుంది. సాక్షాత్తు జగజ్జనని అయిన పార్వతీదేవియే ఆ బిల్వపత్రాలతో ఆ పరమశివుణ్ణి పూజించి ప్రసన్నం చేసుకున్నట్టుగా మనకు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఎవరైతే బిల్వపత్రాలతో ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పూజిస్తారో ఆ భక్తుల కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తూ అప్పటి నుండే బోలాశంకరుడిగా ఆ శివుణ్ణి పిలుచుకుంటారని నానుడి. ఆ శివునికి ఇష్టమైన బిల్వపత్రాల ద్వారా పూజించడం వల్ల ఇంట్లో నెలకొని ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే వివాహమైన జంటలు ఈ మహాశివరాత్రి నాడు శివునికి బిల్వపత్రాలు సమర్పించడం వల్ల వారి దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది. సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఆ బిల్వపత్రాలను ఎలా సమర్పించాలి అంటే ఈ మహాశివరాత్రి రోజున 11 లేదా 21 బిల్వపత్ర ఆకులను తీసుకోవాలి. 3 ఆకులు కలిసి ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆకులను విడదీయరాదు. నీటితో లేదా పాలతో ఆ బిల్వపత్రాలను శుభ్రపరుచుకోవాలి. ఆ తర్వాత వాటిపై గంధంతో ఓం అని రాయాలి. ఆ తర్వాత బిల్వపత్ర ఆకులపై సుగంధ పరిమళాలను చల్లి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత బిల్వపత్రాలను ఆ శివుని ప్రతిమ వద్ద ఉంచి ప్రత్యేక పూజలు జరిపించాలి. ఇలా ఎవరైతే చేస్తారో ఆ బోలాశంకరుడు, ఆ మహాదేవుడు వారి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాడు. ఓం నమఃశివాయ.